ఆత్మతో సత్యముతో ఆరాధించాలని పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం, యేసయ్యను కనపరుద్దాం.
ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా శుక్రవారం ప్రార్థనకి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు మీరందరూ ప్రార్థనలు చేశారు. 7:30 నుంచి దగ్గర 9 గంటల వరకు మీరందరూ చక్కగా ప్రార్థన చేసుకోవాలి. చూసారా, మన దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనకి మొర పెట్టడం వల్ల మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఆయనకి మొర పెట్టడం వల్ల మనకి ఎన్నో దీవెనలు. చాలాసార్లు దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి మొర పెట్టడానికి రారు చాలామంది. ఎందుకు అంటే వారికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, ప్రార్థన కూడికలకి అటెండ్ అయితే కలుగు ఆశీర్వాదాలు వారికి తెలియకపోవడం బాధాకరమైన విషయం. కానీ ఆసక్తితో తెలుసుకొని వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంది. భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా మరి యుద్ధాలు చూస్తున్నాం. నేను ముందే చెప్పాను మీకు యుద్ధం ఎఫెక్ట్ ఎలాగొస్తుందా అని. యుద్ధం ప్రారంభించబడి ఇవాళ దగ్గర 14 రోజులు, 2 వారాలు. ఈ 2 వారాలకి ఎఫెక్ట్ చూసారు ఎలాగో. నేను ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం మొదలైనప్పుడు ప్రత్యేకంగా ఆ రోజు నెక్స్ట్ డే సండే 1వ తారీఖు ఆ రోజు చెప్పాను మీకు. 14 రోజుల క్రితం ఏం జరుగుతుందో చెప్పాను. మీరేమనుకున్నారు? ఏమైందిలే. చూసారు ఎఫెక్ట్ వస్తుందా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు లేదు. గ్యాస్ బుక్ చేసుకుంటే ఎప్పుడో ఇస్తున్నాం. ఎఫెక్ట్ పడిపోయింది. అప్పుడే రేట్లు పెరిగిపోయింది. 60 రూపాయలు పెంచారు అప్పుడే సిలిండర్ మీద. కొన్ని రెస్టారెంట్స్ మూసేశారు. బెంగళూరులో మొత్తం రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేసి, ఎందుకంటే గ్యాస్ లేనిదే వంట లేదు. సో ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ చూపిస్తుంది. ఇంకా రేపటి నుంచి కమోడిటీస్ అన్నీ కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే డీజిల్ మీద ప్రభావం, పెట్రోల్ మీద ప్రభావం చూపిస్తే బళ్ళు అన్నీ ఆగిపోతాయి. లారీలు బళ్ళు అన్నీ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తద్వారా కమోడిటీస్ అన్నీ, అనగా నిత్యావసర వస్తువులు కూడా రేట్లు పెరిగిపోతాయి. కాయగూరలు రేట్లు, తినడానికి తిండి దొరకదు, వంట వండుకోవడానికి గ్యాస్ లేదు. ఇవన్నీ ప్రభావం చూపిస్తుంటే కొంతమందికి ఎఫెక్ట్ కనబడట్లా. కానీ రేపు ఎఫెక్ట్ ఏంటో తెలుసా మీకు? చాలామంది అనుకుంటున్నారు గ్యాస్ రాకపోతే ఏంటంటే, ఈ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల నెట్ ఉండదు, మీకు ఇంటర్నెట్ కూడా ఉండదు. సో చాలా వరకు గ్యాస్ లేకపోయినా బతికేస్తారు, కానీ నెట్ లేకపోతే బతకడం చాలా కష్టం. కనుక ఈ ఎల్పిజి గ్యాస్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం నెట్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆటోమేటిక్గా నెట్ అంతా కూడా లో దిగిపోతాయి. మొత్తం స్పీడ్ ఉండదు. 5Gలు ఏమో మెల్లిగా అది కూడా తగ్గిపోతే పరిస్థితి చూడండి అలాగే. వ్యక్తిగతంగా నాకు ఎంత ప్రభావం చూపించిందో మీతో చెప్పానండి. నేను ₹1,00,000 ఈ యుద్ధం వల్ల కోల్పోయానో మీకు చెప్పాను. అక్కడెక్కడో యుద్ధం జరిగితే నాకు దగ్గర 4 నుంచి 5 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. ఎక్కడో యుద్ధం నాకు ఒక్కడికే ఎంత ప్రభావం అయితే ఇంకెంతమందికి ఎంత ప్రభావం ఉందో చూడండి. ఇంకా ఫ్యామిలీస్కి తగలడం. సో ఈ పరిస్థితుల్లో వెరీ ఇంపార్టెంట్ ప్రేయరే. కరువులో మనల్ని పోషించగలిగిన వాడు దేవుడు మాత్రం. సో తప్పక క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది అక్కడ 20-30%. సో ఎల్పిజి షార్టేజ్ వచ్చింది. ఎల్పిజి షార్టేజ్ ఎంత వచ్చిందో తెలుసా మీకు? 80 నుంచి 90% వచ్చింది షార్టేజ్. కనుక ఎల్పిజి వల్ల ఇండియాలో దగ్గర ఈ 2 వారాలు ఇప్పుడు 90% లేదు. అసలు
సో పెట్రోలు, డీజిలు, కుకింగ్ గ్యాస్ ఇవన్నీ త్వరలో ప్రైజులు రేట్లు పెరిగిపోతాయి. ఇక బండి తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం కూడా కష్టమైపోయే రోజులు రాబోతుంది. ఈ యుద్ధం కానీ ఇలాగే కొనసాగితే ఉద్యోగాలకు కూడా రావద్దని చెప్తారు. ఎందుకంటే మొన్నసారి లాక్డౌన్ చేసేది చూసారా, కరోనా వచ్చిన ఇంటికాడ నుంచే మీరు ఉద్యోగం చేయండి అన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి సిస్టమ్స్ వచ్చేస్తాయి. సో తప్పక గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో అన్నీ మన ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అన్నింటి మీద ఎఫెక్ట్. సో దీని గురించి మనం అందుకనే యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ టుడే. పరిస్థితులు అధ్వానంగా వెళ్ళిపోకముందే ఇంకా భయంకరమైన దుర్దినములు రాకమునిపే అని అన్నారు. సో యు గాట్ టు ప్రే. సో థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ కమింగ్. మీరందరూ ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన కూడికి వచ్చి ప్రార్థన చేశారు. సో తప్పక మీ ప్రార్థన మీ గురించి మాత్రమే ఉండకూడదని మీరు విన్నా. చాలామంది మన గురించే చేసుకుంటున్నాం. మన గురించి చేసుకోకపోయినా పర్లా, ముందు మనుషులందరి కొరకు చేయండి. లోకంలో ఉన్న మనుషులందరూ రక్షించబడాలి. లాస్ట్ డేస్ వచ్చాం, చివరి రోజులు ఇవన్నీ. ప్రభు వచ్చి రాకని గడియలు చాలా దగ్గర వచ్చేసి కనుక యుద్ధాల గురించి మీరు వింటారన్నాడు, యుద్ధ సమాచారాల గురించి వింటారన్నారు. జనముల మీదకి, రాజ్యముల మీదకి లేచినన్నారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు. ఇప్పటికే దగ్గర ఇరాన్లో మొత్తం ఈ సౌదీ మొత్తం ఈ ఏరియాల్లో దగ్గర 1500 మంది పైన చచ్చిపోయారు యుద్ధంలో. చాలామంది తండ్రి లేని పిల్లలు అయిపోయారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు. కనుక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా ప్రార్థనకు వచ్చిన మీరు ప్రార్థన చేస్తే కలుగు 6 ఆశీర్వాదాలు తొందరగా మీకు చూపిస్తాను. రెఫరెన్సెస్ చక్కగా చదువుకొని ఇంటికి వెళ్ళి ధ్యానం చేసి ఆ విషయాల గురించి మీరు ప్రార్థన చేస్తే కలుగు లాభాల గురించి మీతో నేను చెప్పాలి. సో మొదటిది, ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఎలాగనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. సో గాడ్స్ ప్రామిస్ ఏంటంటే, నా నామాన్ని మీరు కూడుకొని ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉన్నాను. సో మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రేయర్ మీటింగ్కి మనం అటెండ్ అవడం వల్ల, ప్రార్థనకి రావడం వల్ల తప్పక మనం బ్లెస్సింగ్స్ పొందుతాం. ఏమిటి ఆ బ్లెస్సింగ్స్ అంటే, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని సన్నిధిని, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ప్రార్థనకి రావు. ఎక్కడైతే నా నామంలో కూడుకుంటారో అది ఎంతమంది అనేది ప్రశ్న కాదు. కనుక కూడుకున్నప్పుడు వారి మధ్యలో నేను ఉంటానంటే, ప్రార్థన దేవుని సన్నిధిని అనగా దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొని వస్తుంది. అనగా దాని అర్థం, ప్రార్థన చేసినట్టుతో దేవుడు ఉన్నాడు. వీఆర్ నాట్ ఎలోన్, మన ఒంటరి వాళ్ళం కాదు. అందుకని ప్రార్థన కూడి కూర్చొని మీరు భయభక్తులు కలిగి జీవించాలి. విచ్చలవిడిగా ఉండకూడదు, మనం గర్వంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. ఇక దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అంటే అర్థం దేవుడు సన్నిధి ఉంది, దేవుడు ఉన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా. సో గాడ్ ఈజ్ విత్ అస్. ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఉన్నాడు. మనం ఒంటరి వాళ్ళం కాదు. నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు బాధ అనిపిస్తుంది, కానీ దేవుడు నీతో ఉంటే నీకు బాధ అంటే చూసారు. కనుక ప్రార్థన అనేది మొదటి మనం నేర్చుకోవాల్సింది. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం,
లేక దేవుడు మన దగ్గరికి వస్తుంది. అందుకనే ప్రభువు మనకు చెప్పిన మాట ఏంటంటే ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో చాలా ఇంపార్టెంట్ ప్రార్థన గురించి, కాల్ అంటు మీ ఐయామ్ గోనా ఆన్సర్ యు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియపరుస్తాను. చూసారా? కనుక దేవుడు మనకి తెలియపరచాలి అని అంటే దేవుని సన్నిధికి మనం అనుభవించాలి. సో మొదటిది ప్రార్థన, ప్రేయర్ మీటింగ్ మనకి ఏం గుర్తు చేస్తుంది అని అంటే నువ్వు ఒంటరుడు కాదు, దేవుడు నీకు అని చెప్పు. దేవుడికి మరి ఎందుకు ఆలస్యం? అందుకనే వచ్చాం మనం దేవుని సన్నిధిలో. మనుషులందరి గురించి ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు. అధికారుల గురించి ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఇది మంచిది. ఇలా ప్రార్థన చేస్తే మంచిది. దేవుడికి ఎంతో అనుకూలమైనటువంటి ప్రార్థన ఇది. చూసారా? ప్రార్థన చేస్తే మీకు బ్లెస్సింగ్స్ చెప్పాను. ఇతరుల గురించి ప్రార్థన చేస్తే చాలాసార్లు అనుకుంటాం మన గురించి మనమే చేసుకోవాలండి. తప్పక మనం చేసుకోవాలి, కానీ ఇతరుల గురించి చేయడం నీకు ఎంత లాభం. చూసారా? ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాను మీకు. ఏమని? యోబు గురించి. యోబు తనకి చాలా శ్రమలు ఉన్నాయి, తన ఆస్తి అంతా పోయింది, డబ్బులు లేదు. యోబుకి ఒక నష్టం కాదు, చాలా నష్టం. పిల్లలందరూ చచ్చిపోయారు. ఓ పక్కన తనకి ఒళ్ళంతా కురుపులతో బాధపడతారు, అంత అనారోగ్య పరిస్థితి, రోగంతో బాధపడతారు. బట్ ఆయన గురించి ప్రార్థన చేయట్లా. చూసారా? దేవుడు అతనికి క్షేమస్థితిని ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? ఎప్పుడు ఇచ్చాడు? చదవండి, అక్కడ రాసుంది 42 యోబు గ్రంథం 10వ వచనం. యోబు గ్రంథం 42:10 ఏమనుంది? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన. చూసారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ గురించి మీరే చేసుకుంటారు. ఇతరుల గురించి మనం చేస్తే ఏమైందంట? యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి. చూసారా? మరలా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడం ఎంత లాభమో చెప్తున్నాను మీకు. ఇతరుల గురించి ప్రార్థన చేస్తే మనకి దేవుడు మరలా తిరిగి క్షేమస్థితిని, పోగొట్టుకున్నది మళ్ళా దేవుడు అంత మాత్రమేనా? చూడండి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా దేవుడు అతనికి దయచేశాడు. ఏమని అడిగాడా? 2 అంతులు. తన గురించి ప్రార్థన చేశాడా? పోగొట్టుకుందాం మళ్ళీ 2 అంతులు ఈ ప్రభు అని అడిగాడా? మరి ఏం చేశాడు? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఇవాళ కొంతమందికి అసలు ప్రార్థనే లేదు. దేర్ ఈజ్ నో టైమ్ ఫర్ ప్రేయర్. వాళ్ళు కొద్ది నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు పడుకోవడానికి మాత్రం 7 గంటలు సరిపోదు, కొంతమందికి 6 గంటలు సరిపోదు. మనకి పడుకోవడానికి మాత్రం 11-12 గంటలు పడుకుంటాం. తినడం మాత్రం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, అవసరమైతే స్నాక్స్. తినడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది, కాలకృత్యాలకు టైం ఉంది, ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉంది కదా, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునే టైం ఉంది, ప్రతిదానికి టైం ఉంది. యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ ప్రేయర్. సో ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. 2వ ఆశీర్వాదం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. బైబిల్ లేవా? ఏమి చేతులు కట్టుకొని కూర్చున్నారు? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. ఏంటి బైబిల్? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. చూసారా? ప్రార్థన చేస్తున్నారంట వీళ్ళందరూ, పెద్ద బ్యాచ్. చూసారు? వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి మరియు సహోదరి ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించు. ప్రార్థన 2వది మనలో ఏక మనస్సుని కలుగు చేస్తుంది. అనగా అర్థం, ప్రార్థన వలన మనలో యూనిటీ తయారవుతుంది. సంఘంలో యూనిటీ ఎందుకు లేదు? సంఘంలో ఉన్న అందరూ ప్రార్థనకు రారు కదా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చారనుకోండి, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఐక్యత. సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన విలువ తెలియదు.
అందుకని దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద చర్చ్. ప్రేయర్ మీటింగు మన హార్ట్స్ని యునైట్ చేస్తుంది. అనగా తన అర్థం ఏంటంటే డివిజన్స్ని బ్రేక్ చేస్తుంది. డివిజన్స్ అంటే ఇవాళ ఎందుకు డివైడ్ అయిపోతున్నారు? విమతములు అంటే అర్థం ఏంటి? భేదాలు, భేదాభిప్రాయాలు. ఏంటి భేదాభిప్రాయాలు? నువ్వు నీది నాది ఒకటే కొలవా? భేదాభిప్రాయం. నువ్వు నల్లగొన్ను, నేను నల్లగొన్ను, మనందరం బ్యాచ్. నువ్వు పొట్టిగొన్ను, నేను పొట్టిగొన్ను, నువ్వు తెల్లగొన్ను, నేను తెల్లగొన్ను, కొంచెం బ్యాచ్. కొంతమంది వేరే వాళ్ళతో మాట్లాడరు, యూనిటీ దెబ్బతింటుంది. ఎందుకు? సరే, ఎవరైనా తగ్గించుకోవచ్చు కదా, తగ్గించుకోవడం అంటే నీతో నా మాట్లాడు, నువ్వు బొడ్డోడు, నువ్వేంటో నువ్వు నాతో మాట్లాడతావు, నా స్టామినా ఏంటి, నువ్వు స్టామినా, నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? తప్పు. ఎవరైతే ఏమైంది? ప్రార్థన అంటే మనం దేవుని బిడ్డలంగా అందరూ ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవాలి. యూనిటీ లేకపోవడం వల్ల చూసారా, ఐక్యత లోపించడం వల్ల డివిజన్స్ ఏర్పడతాయి. ఐక్యత లోపించడం వల్ల దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. ఐక్యత చాలా ఇంపార్టెంట్. సంఘంలో ఐక్యత ఉందా? మీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఎంతమంది మీ ఫ్యామిలీలో ఐక్యత ఉంది? మీ ఆయన గారు నీకు ఐక్యత ఉంది? ఇవాళ ఫ్యామిలీలో విభేదాలు, భర్తకి భార్యకి ఐకమత్యం ఉండదు, ఏకత్వం. వీళ్ళు చెప్పే తందాలంటే ఒక దాంట్లోనే ఒకరికే పడదు. భార్య ఎదిగిపోతుంటే భర్త చూడలేడు కొన్నిసార్లు. భార్యకి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తుంటే భర్త తట్టుకోలేడు కొన్నిసార్లు. భార్యకి ఎక్కువ డబ్బులు వస్తుంటే జీతం, భర్తకి తక్కువ డబ్బులు వస్తాయి, తట్టుకోలేడు. అలా ఫ్యామిలీస్ ఉన్నారు చాలామంది. మీకు అర్థమైందా? ఇవాళ ఒక ఫ్యామిలీ, ఇవాళ మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఆడడం ఒకడు తెలియదు మీకు? సెంట్రల్లో ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఆడావిడ. అప్పుడే 3 సంవత్సరాల నుంచి మూడు దఫాలుగా అనగా దగ్గర ఇప్పటికి 12 సంవత్సరాలు పైబడి నుంచి ఆమె నడిపిస్తుంది. ఆమెమో నిర్మలా సీతారామన్. మీకు తెలుసా వాళ్ళ ఆయన పేరు? ప్రభాకర్. వాళ్ళ ఆయన ఎవరనుకున్నారు? ఒకప్పుడు టీవీ యాంకర్ ఆయన, ఇప్పుడు టీవీ యాంకర్, రిపోర్టర్ ఆయన. కానీ ఇప్పటికీ ఆమె గురించి కానీ వాళ్ళ పార్టీ గురించి కానీ కాంట్రరీగానే చెప్తాడు ఆయన. ఇప్పటికీ ఆయన గురించి ఆమె గురించి వ్యతిరేకంగానే మాట్లాడు. వీళ్ళు చేసినవన్నీ తప్పుడు పనుల గురించి. ఎవరు? బీజేపీ చేసి తప్పుడు పనులు. అంటే దాని అర్థం ఏంటి? సొంత ఫ్యామిలీలోనే భార్య అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం కలిగిన భర్తలు ఈనాడు ఉన్నారు. ఈనాడు ఇవాళ చాలాసార్లు భర్తలు భార్యల ఐక్యత లేకపోయినప్పుడు ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఇవాళ మీ పిల్లలు మీరు తల్లిదండ్రుల ఐక్యత కలిగి ఉన్నారు. ఇవాళ ఒకటే బాటలో మనం నడవగలగాలి. ఐక్యత లోపించడానికి గల కారణం ఏంటి? నో ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇక్కడ రాసులు చదువుతారు. మళ్ళీ ఒకసారి 14 వచ్చిన 1వ అధ్యాయం 14. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీ, యేసు తల్లి అయిన మరియ అయిన సహోదరు ఏక మనస్సుతో చూసారా? ఆ ఏక మనసు ఎందుకు వచ్చింది? మరి 1 రోజు కాదు, మళ్ళీ 2 రోజులు కాదు, మళ్ళీ 3 రోజులు కాదు. వీళ్ళందరూ ప్రార్థనలో ఎన్ని రోజులు ఉన్నారు తెలుసా? 10 days ఉన్నారు, 10 రోజులు ఉన్నారు. 10 రోజులు అందరూ ఒకటే మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కుమరించాడు. పరిశుద్ధాత్ముని ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థనలో ఉన్నారో చూసారా, ప్రార్థన ముగింపు రోజు 50వ రోజు పెంతెకొస్తు రోజు. అలాగే 50 రోజులు ప్రార్థన చేయలే, 10 రోజులు చేశారు. ఎందుకంటే 40 రోజులు ప్రభు అనేక మందికి కనపడి మీరు వెళ్ళి పరిశుద్ధాత్మకు కనిపెట్టండి, ఆదరణకర్త కోసం కనిపెట్టండి. ఇవాళ చాలాసార్లు మన జీవితంలో ఐక్యత లోపించడానికి గల కారణం నో ప్రేయర్. ప్రేయర్ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకి ఐక్యతను లోపిస్తుంది. అందుకే సంఘం అభివృద్ధి చెందడం చూసాం. ఎందుకంటే వారిలో ఏక మనస్సు ఉండడం వల్ల చూసారు, పరిశుద్ధాత్ముడు ఐక్యత ఎవరి వల్ల వస్తుందో తెలుసా మీకు? పరిశుద్ధాత్ముడు వల్ల. చలో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
మొదటి వచనం నుంచి చదువుతాను. కాబట్టి మీరు సమాధానం అనే బంధం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు మనం శ్రద్ధ లేకపోతే ఐక్యత రాదు. ఆత్మ కలిగించు ఐక్యత ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్ముడు వల్ల. మన ఐక్యత ఉందా? కుటుంబాల ఐక్యత ఉండదు, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఐక్యత ఉండదు, చర్చెస్లో ఐక్యత లేదు. లోపడంటే ఒకడు నేను చెప్పిందే వినాలంటారు. ప్రాబ్లం అది. ఇవాళ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పింది వింటే గొడవ ఎందుకు వస్తుంది? గర్వం. నేనేంటి? తల్లిదండ్రులు మాట పిల్లలు వింటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? భర్త మాట భార్య ఏంటి? ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దైవజనుడి మాట సంఘం ఏంటి? ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఒక అధికారం చెప్పినట్టు దేవుడి వాక్యానికి మనం ఎలాగ లోపడుతున్నాము, ఒకరికొకరు మీరు లోపడుతున్నారు. ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగి శ్రద్ధ ఉన్నా కాపాడుకున్నాం. ఐక్యత లేదంటే ఏంటి ప్రాబ్లము? ఐక్యత లేదంటే ప్రాబ్లం గొడవలు ఉంటాయి. అది గొడవలు ఎందుకు ఉంటాయి? ఐక్యత లేదు. ఇప్పుడు తగ్గించుకోకుండా మనం పోజు కొట్టేసాము. ఎవడో ఇంటికి వెళ్ళాం, మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? మనం తగ్గించుకొని ఉండాలి. మన పెత్తనం ఏంటి? ఇంట్లో లోపల నా ఇంట్లో పెద్ద సరుకు ఉంది. ఎందుకంటే నేను పెద్ద ప్యానల్స్ తెప్పించి సోలార్ ప్యానల్స్ తెప్పించాను, లక్షల మీద సరుకు. ఇంట్లో ఒకళ్ళని ఇంట్లో పెట్టా. ఫోన్లని వచ్చారు కదా, గెస్ట్ రూమ్ ఇస్తే గెస్ట్ రూమ్ మనం ఇచ్చిన రూమ్ కాకుండా మళ్ళీ సొంత రూమ్ కాదు పెడితే చెప్పా చేయకుండా ఫ్యాన్లు ఆపేసి ఫ్యాన్లు ఆపకుండా లైట్లు ఆపకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవడో తెలుస్తుంది? ఎవడన్నా ప్యానల్ పట్టుకుపోతే, లేకపోతే అక్కడ ఉన్న ఇన్వర్టర్లు ఉన్నాయి, ఇన్వర్టర్లో పట్టుకుపోతే తాళం వేసి వచ్చింది ఇవ్వండి అని చెప్తే తాళం వేసేసారంట. నన్ను బయటికి పంపించి తాళం వేసేసారని వచ్చిన పాస్టర్ గారు అందరికీ చెప్తుంటే మంచి మర్యాద ఉందా? అది కూడా గట్టిగా అరుచుకుంటూ కేకలేసుకోవాలి. కొంతమంది స్వరమే గట్టిగా ఉంటుంది. తాళం ఎందుకు చేస్తాను? నీ మీద కోపం అయితే అసలు దీన్ని లోపలికి పంపించరు కదా, చర్చలో పడుకోవాలంటాం. చర్చలు పడుకోబెట్టాడు. నీ మీద మంచి ప్రేమ ఉండడం బట్టే కదా నీకు గది ఇచ్చాం. అమ్మగారికి ఫ్రెండ్ అనే కదా నీకు గది ఇచ్చాం. నువ్వు నెత్తి మీదకి ఎక్కెత్తారా? నాకు అసలు కోపం రాదు. వస్తే చాలా కోపం వస్తుంది. మోసేలకు వస్తుంది కోపం. దేవుడికి కూడా కోపం ఎక్కువ. ఆయన కోపం త్వరగా రగులుకో. దేవుడు కోపం దీర్ఘశాంతుడు. కానీ థ్యాంక్ యూ, శాశ్వత శాంతుడు మాత్రం కాదు దేవుడు. దీర్ఘశాంతం వేరు, శాశ్వత శాంతం వేరు. దీర్ఘశాంతం అంటే ఏంటి? చదువు ఉంది. ఇప్పుడు రబ్బర్ ప్యాంట్ ఉందనుకోండి, రబ్బర్ ప్యాంట్ ఏం చేయొచ్చు? ఎంతవరకు లాగుతావు? బాగా సాగుతుంది కదా అని సాగు తీస్తే ఏమైంది? అది దేవుడి శాంతం. దేవుడికి శాంతం, దీర్ఘశాంతం. పర్వాలేదులే, ఈ పాపం చేసినా పర్వాలేదులే, తప్పు చేసినా పర్వాలేదులే. నెత్తి మీదకి ఎక్కకో. రోడ్డు మీద కేకలేసి, బయటికి కేకలేసి, వచ్చిన వాళ్ళకి కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమన్నా ప్రశ్నించి అయ్యండి తాళం ఎందుకు వేసారని అడుగుతారు. నన్ను ఎవడన్నా నాలుగు చెప్తే ఏంటి ఉపయోగం అంటే నాకు తెలిసింది అంతే, పైకి రమ్మన్నాను అంతే. అర్జెంటుగా వెళ్ళిపోండి. మీకు క్లాస్ అక్కర్లా, మీకు ఇంకొకట, మీకు బైబిల్ క్లాస్ చదువుకోవాల్సిన అవసరం లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి సామాన్ తీసుకోండి. కొద్దిగా గొడవ చేస్తే మాత్రం వద్దు, అల్లరి చేస్తే మాత్రం వద్దు. వెళ్ళిపో, అలా కనపడదు. ఐక్యత పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? తగ్గించుకొని ఉంటే అప్పటికే సారీ, ఇంకొకసారి ఇలాంటి రిపిటేషన్ జరగదులేండి. నేనేదో వాళ్ళకి ఎందుకు చెప్తావు, వీళ్ళకి ఎందుకు చెప్తావు, రోడ్డు మీద వచ్చి సంఘస్థులకి ఎందుకు చెప్తావు, పాస్టర్లకి చెప్తావు? నీకు తప్పు చేశారా? తన వేయడం మా మంచి సరుకుంది లోపల, సరిపోతే నువ్వు ఇస్తావా? సరుకుంది కదా లోపల, తను జాగ్రత్త చేసి తప్పే ఉందా?
అది కూడా తాళం అక్కడే ఉంది. అడిగితే ఇమీడియట్ ఇస్తారు. తాళం వేసారు చూడండి, తాళం వేసారు చూడండి. సంఘాల్లో కూడా పొరపాట్లు జరగడానికి కారణం ఇదే. ఇఫ్ యు ఆర్ నాట్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, తగ్గించుకున్న వారు ఎప్పుడు హెచ్చించబడదు. అది పోగొట్టుకోదు కదా. ఇప్పుడు మన డబ్బులు అడిగితే ఫోన్ చేయమంటే 10,000 అడిగితే 7,000 రూపాయలు బ్యాంకులో వేసాను. అడగడంతో నేను ఇంకొకసారి ఏమన్నా, నేను నా దగ్గర అంత లేదు, 5,000 ఇస్తాను, లేదు ఫోన్ ఇబ్బంది ఉన్నా, 7,000 వేసాను. ఉచితం, నాకు అక్కర్లే. మళ్ళా ఇప్పుడు రెండోసారి అడగగలరా? రెండోసారి నా దగ్గరికి రాగలరా? పోగొట్టుకుంది కదా. అంత ఆత్మీయత, ఎంత చక్కని బంధం, సమాధానం అనే బంధం. ఆ బంధం తెగిపోవడానికి గల కారణం మన యారగెన్స్, మన గర్వం. దేన్ని చూసుకొని ఉదాహరణ చెబుతున్నా నేను, ఒక వ్యక్తి గురించి ఉదాహరణ చెబుతున్నా, మీ బుర్రకు అర్థమవుతుంది. రెండోసారి నా సహవాసం చేయలేక, నా దగ్గరికి రాలేదుగా, అయిపోయిందిగా. మంచి బంధాన్ని మనం పోగొట్టుకోవడానికి గల కారణం దేవుడితో కూడా ఇంతే. కదలంటే కొంతమంది సారీ ఉండదు, చేసింది పొరపాటు. బెస్ట్ వే టు రీకనెక్ట్ ఏంటి? సారీ. పేతురు చెప్పింది సారీ. పేతురు తప్పు చేశాడు. పేతురు చెప్పాడు సారీ, క్షమించమని. ఏడిశాడు. ఎంత ఏడిశాడు అంటే, అది ఐఎమ్ సో సారీ లార్డ్, నిన్ను నేను ఎరగను. సారీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సారీ అంటే మళ్ళీ మర్చిపోతాం, పాత అన్ని మర్చిపోతాం, మళ్ళీ రీకనెక్ట్ అయిపోయాం. మళ్ళీ 10 సారీ చెప్పాం. ఒకసారి చెప్పేసి ఇక యూఆర్ కనెక్టెడ్. ఇక మళ్ళీ ఏమి గుర్తుంచుకో. ఎందుకంటే యేసు ప్రభువే మర్చిపోయినా మనం గుర్తుంచుకోకూడదు. ఇక మనం మర్చిపోయాం. సారీ ఈజ్ బెస్ట్ వే. కానీ ఇంకొకడు సారీ చెప్పాల. ఎవడాడు? చూసారా? వాడు దూరమనుకోండి. వాడు వెళ్ళి డబ్బులు ఇచ్చాడు, తీసుకున్న 30 వెండి గుళ్ళు ఇచ్చాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి సారీ చెప్పొచ్చుగా. నేను తప్పు చేశాను, నేను నిన్ను అప్పగించాను, నీ బలలో పాలు పంపులు పొందాను, నీ దగ్గరికి వచ్చాను, 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాను, పెట్టిన భోజనం తిన్నాను, చేసిన అద్భుతాలు చూశాను, నీ వెనకాల నన్ను క్షమించాను మాట అనొచ్చుగా. ఇవాళ నరకంలో బాధపడుతున్నాడు, బంధం పోగొట్టుకోగాడు. దేవునితో మనకున్న బంధాన్ని పోగొట్టుకోకండి. అది ఆ బంధాన్ని మనం ఎంత అందుకని బయట చెప్తుంది, తాను తగ్గించుకున్నవాడు దేవుడి దగ్గర అందుకే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హంబుల్ యువర్ సెల్ఫ్. నేను ఆరగెన్స్తో ప్రార్థన చేసిన దేవుడు ఏమన్నా మీరు గమనించారా? ఇద్దరు వచ్చారు ప్రార్థనకి. ఒకడెవడో శంకర్ అంటే ఎవడు? శంకర్ అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్, పెద్ద ఉద్యోగం. శంకర్ అంటే పెద్ద ఉద్యోగం. కానీ వాడి పాపి. ఎందుకు పాపి? దొంగగా వసూలు చేస్తాడు. మన ఎవరు? పొట్టి జక్కి అంటే. సో పొట్టి జక్కి కూడా శంకరేగా. ఇతను శంకర్ ట్యాక్స్ కలెక్టర్. వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఎక్కడో వెనకాల నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు. ఇంకొకడు ఉన్నాడు, వాడెవడు? పరిసయ్యుడు. వాడేం చేశాడు? ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి ఏం చేస్తున్నాడు? పెద్ద ప్రార్థనలు చేస్తున్నాడు. నేను వాళ్ళ లేనంట వెనకాల ఉన్నాడు. ఇంకొకటితో పోల్చుకోవాల్సిన అవసరం ఉందా నీకు? నేను వీళ్ళకి లేను, వాళ్ళ లేను. ఇంకేమన్నాడు? నేను వారానికి 2 సార్లు ఉంటాను ఉపవాసం, దశంభాగం తీస్తున్నా. నీ గొప్పలు చెప్పుకుంటాడు. బైబిల్ చెప్తే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన నేను వింటాను, ఎవరిని నీతిమంతుడిగా పరిగణించానంటే అర్థం అదే. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడని. ఇద్దరిలో నీతిమంతుడు ఎవరు? వాళ్ళ ప్రార్థనే నేను వింటాను. ఎవడైతే పాపిని ఒప్పుకొని ప్రభువుని విశ్వసి చూసే అతని ప్రార్థన. సొంకరి పాపినైనా వెనకాల నుండి రొమ్ము కొట్టుకుని చిన్న ప్రార్థన చేసిన అతని ప్రార్థన ఆలకించాడు. ఎంత దశంభాగాలు ఎత్తున్నాడు, ఉపవాసాలు 2 సార్లు ఉంటున్నాడు. అతనిలా వీళ్ళకి పాపం పని చేయట్లే. బట్ దేవుడు అతను నీతిమంతుడిగా పరిగణించాడు. ఎందుకంటే దాన్నే గర్వపు ప్రార్థన. ఏం ప్రార్థన? సో దేవుడికి గర్వం అసహ్యం. అది అరగించొద్దు. నువ్వు ఏమున్నా, నీ కులం పెద్దదో, నువ్వు తెల్లగా ఉన్నావో, అందరికన్నా పొట్టిగా ఉన్నావను, నీకు అందరికన్నా పెద్ద పొడుగ్గా ఉన్నావను, అందరికన్నా తెల్లగా ఉన్నావను, అందరికన్నా డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి, నీ దగ్గర పెద్ద కారు ఉన్నాను, నీ దగ్గర పెద్ద బంగ్లా ఉన్నాను, నీ దగ్గర పొలాలు ఉన్నాయను. డోంట్ బి ఆరగెంట్ ఫర్ ఎనీథింగ్ వాట్ యు హ్యావ్. ఒక్కడే మనం అతిశయించవలసింది దేని బట్టి?
యెహోవాను తెలుసుకున్నది ఎంతో అతిశయించాలంట అంతే. అంతేకాని దేని బట్టి మనం గర్వపడకూడదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఐక్యత పాడైపోయింది చూసారా. కాబట్టి సమాధానం అనే బంధం చూసారా, ఆ బంధం ఎలాగొచ్చింది? అమ్మా బంధం ఎలాగొచ్చింది? బంధం ఎలాగ ఏర్పడింది? బంధం అక్కడే రాస్తుంది కదా, సమాధానమును బంధము చేత. చూసారా రాస్తుంది, మీరు సమాధానమును బంధము చేత. చూసారా, సమాధానమను బంధం. ఆ బంధం పేరే సమాధానం. అంటే ఒక వ్యక్తి బంధంలో ఉండాలి అంటే సమాధాన పడాలి. సమాధాన పడడం అంటే ఏంటి? పీస్. మనమేమో పీస్ మేకర్లం కాదు, ఏ మేకర్లం? గొడవ మేకర్లం. పీస్ మేకర్స్గా ఉండాలి మనం. పీస్ మేకర్స్ అంటే సారీ చెప్పి పీస్ అయిపోయిందా, తగ్గిపోయి దుస్సుమని వెళ్ళిపోయింది. పోలే సరే సామాన్లు పెట్టి క్లాసులో కూర్చో అనేవాడిని నేను సామాన్యుడికి వెళ్ళిపోతాను. ఎవరు భయపడతారు? నేనే వెళ్ళిపోమన్న కారణం ఇలాంటి కోదం. ఇది క్లాస్, ఇది కాలేజ్, ఇది డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ముందు నేర్పించేదే క్రమశిక్షణ. ఫస్ట్ క్లాస్ ఆమె వచ్చింది, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో కూర్చుంది, రెండో క్లాస్లోకి వచ్చింది. రెండో క్లాస్లోనే రిజైన్ చేసి పంపించి. నీకు అర్థమైంది? క్లాసులో ముందు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు కొంతమంది. క్రమశిక్షణ ఉండడం బట్టి చదువుకుంటారు. ఎన్ని సంవత్సరాలు బట్టి చదువుకొని వాక్యం నేర్చుకొని చక్కగా దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకొని ఇతరులకి బోధించడానికి సామర్థ్యత సంపాదించు. దేవుని బిడ్డలు అయినటువంటి మనం సమాధానాన్ని పోగొట్టుకోకండి, పీస్ మేకర్స్గా ఉండండి. సమాధానం మన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే ఈ ఆత్మ ఐక్యత కలిగి ఉండాలంటే ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలా? సహించుచు మీ పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకుని వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొచ్చు. సహనం ఎంత ఉంటుందా? నేను ఆ రోజు ఒక్కరోజు కోపడ్డాను అనుకున్నారా? ఒకసారి చూసా, 2 సార్లు చూసా, 3 సార్లు చూసా, 4 సార్లు చూసా, 5 సార్లు చూసా. ఎన్నిసార్లు చూడండి. దానికి ముందే క్లాస్ అయిపోయింది, నేను వెళ్ళాను ఫస్ట్ రోజు. మా చిన్న కుర్రోడు చేత అది ఏమన్నా ఏమన్నాడు? మా అమ్మ అన్నాడు. నువ్వు మామ కాకపోతే నీ చెల్లి అవుతుందా? నువ్వు మామ కాకపోతే ముసలమ్మ కదా. మా అమ్మని ఏమంటాడు? మా అమ్మగారు అని పిలుస్తాడు. మా అమ్మ తోటి స్నేహితుడు రానివి అని అంటే, మా అమ్మతో కలిసి చదువుకున్నావు అని అంటే, నువ్వు మా అమ్మ కాకపోతే ఎవరు? పడుచుకెళ్ళమనుకున్నావా? పడుచుకెళ్ళా సిగ్గులేదు. మా అమ్మ అంటే తప్పు. పోన్లేరా నువ్వు మా అమ్మ అనకరా. కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. నేను అప్పుడే మా అమ్మ అవ్వలేదు, జుట్టు కూడా రన్ చేశాను కనుక అప్పుడే మా అమ్మ అవ్వలేదు. నేనే ముసలోడిని అయిపోయాను అంటున్నాను. నేనే ముసలోడిని అంటున్నాను. ఐఎమ్ అబౌవ్ 50, అయినా ముసలోడిని అంటున్నాను. 50 అబౌవ్ అంటేనే ముసలోడు అని అంటే నీకు ఎంత ఉంటాయి వయసు? ఇప్పుడు నేను చిన్న పిల్లలం, వాళ్ళు చదువుకొని వచ్చేటప్పుడు చిన్న పిల్లలం. అది మా ఇంటికి వచ్చేవారు విశాఖపట్నంలో. అమ్మగారితో పాటు కలిసి వచ్చింది. అది ఆమె ఎవరు మాకే తెలుసు. అమ్మగారి ద్వారా రక్షణలోకి వచ్చింది. అమ్మగారి ద్వారా దేవుడిని నమ్ముతుంది, అందుకే గౌరవించింది. నీకు అర్థమైందా నేను చెప్పేది? చిన్న పిల్లలు మా అమ్మ అంటే ఏమైంది? మా అమ్మ అనగా చెల్లి అను, ఇట్లా అక్కను, లేకపోతే ఆంటీ అను అని అంటే అది అంటారుగా. దాని గురించి గట్టిగా ఏది క్లాస్లో అప్పటికే స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా మాస్టర్స్ ఉన్నారు. ఇంకా అర్థమైందా మీతో చెప్పేది? ఈ వాక్యం ఆమె కూడా వింటుంది. ఎందుకంటే మనం లైవ్ వెళ్తుందిగా, ఇది ఫేస్బుక్లో వెళ్తుందిగా, అందరూ వింటారు. నువ్వు మళ్ళీ ఇక్కడ కొంతమంది ఉంటారు, లేకపోతే ఫోన్ చేసి చెప్పడం అక్కర్లా, మెసేజ్ వెళ్ళిపోతే మీరు అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం. కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళు. బ్యాచ్ ఉంది, సిగ్లేని బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇలాంటి సమాధానం కలిగించేవాళ్ళు కాదు, ఇంకా పొల్లెట్టేవాడు, ఇంకా అగ్ని వేసేవాడు, ఇంకా కెరసనల్ పెట్రోల్ వేసేవాడు. నాకేం పై, ఐ డోంట్ కేర్. అది మీకు అర్థమైందని చెప్పేది. ఆట లైవ్లోనే చెబుతున్నాను నేను. ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్, అన్ని లైవ్లోనే చెబుతున్నాను నేను. ఎందుకంటే సరి చేసుకోవాలి, చక్కబడుచుకోవాలి. ఇలాగే నువ్వు ప్రవర్తిస్తే
ఎవరి దగ్గర నీకు సమాధానం ఉండదు. అందరూ చివరికి నీకు శత్రువులు అయిపోతారు. శత్రువులు అయిపోతే తిరిగి మనం ఏ అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆఖరికి ఎవడు మనల్ని చూడడానికి కూడా ఎవడు ఉండడు, మనల్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవడు ఉండడు, మనల్ని హాస్పిటల్లో చేర్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందరితో గొడవలు పెట్టుకోకూడదు. ఎప్పుడు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం పడాలి, అందరితో మనం పీస్ మేకర్స్గా ఉండాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది ఇలాగా మీరు దెబ్బలాడుకోవడానికి. ఇప్పుడు ఐక్యత లేదనుకో ఏమైంది చూడండి, అక్కడ ఐక్యత లేకపోతే ఏమైంది? గలతీలకు రాసిన పత్రిక, ఐక్యత లేకపోతే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 26వ వచనం. చూసారా, ఒకరినొకరు దేవుని బిడ్డలు వివాదం తెచ్చుకోకండి, గొడవడినట్టు మాట్లాడుకోకండి. వై యూ షౌట్? గొడవడు, వివాదం తెచ్చుకోకండి దేవుని బిడ్డలు. వివాదాన్ని రేపక. వివాదం అంటే ఏంటి? దెబ్బలాట, గొడవ. గొడవలు ఉండకూడదు దేవుని బిడ్డలకి. ఇంకా ఒకరి యందు ఒకరికి అసూయ ఉండకూడదు. ఇంకా అది అతిశయం అంటే ఏంటి? అదే కాదు, దానివల్ల వస్తాయి నాష్టాలన్నీ. అది తిండి ఉండదంటే మీసాలకు షాంపింగ్ నూనె రాసినట్టు. షాంపింగ్ నూనె అంటే తెలుసా? ముందు తినడం ఇంపార్టెంటా లేకపోతే దీనికి రంగు, దీనికి సెంట్ ఇంపార్టెంట్? దేవుని బిడ్డలమైన మనం గర్వం వద్దు, అహంకారం వద్దు. ఎంత తగ్గించుకుంటే అంతగా నిన్ను ఆశీర్వదిస్తాం. 2 విషయాలు మనం విన్నాం. ప్రార్థన వలన మొదటిది, దేవుడు మనతో ఉంటాడు, మనం ఒంటరి వాళ్ళం కాదు. అందుకే నీ వాళ్ళ నుంచి ప్రార్థనలో ఎక్కువసేపు గడపండి. దేవుడిని పక్కన ఉంటాడు. కొంతమంది కళ్ళు మూసుకుంటే చీకటగా కనపడుతుంది, అందుకే కళ్ళు తెరిచేస్తారు. కళ్ళు మూసుకుంటే దేవుడిని పక్కన ఉన్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడిని పక్కన ఉన్నాడు, మాట్లాడి చక్కగా. అప్పుడు చూడండి, మనోడు ప్రార్థన చేస్తే నాకు చాలా ఆనందం కలిగి. ఎంతమంది అలా చేసేవాడు కాదు. ఎవరు వ్యస్తం అలా చేసేవాడు. ఇప్పుడు చూడండి ఎంతసేపు చేసాడు అంటే ప్రార్థన. ఇంకా దేవుడి దగ్గర చక్కగా గడుపుతున్నాడు. చూసారు ప్రార్థన. అందుకే పొద్దున్న తెల్లవారు ప్రార్థనకు వచ్చేవాడు. 1వ తారీఖు ప్రార్థన, 2వ తారీఖు ప్రార్థన, 3వ తారీఖు ప్రార్థన, ఎప్పుడు మానరాడు. అలాగే ప్రతి శుక్రవారం ప్రార్థన. అందుకనే కూడా చూసారు ప్రార్థనలు ఎదుగుతున్నారు కాబట్టి చక్కగా దేవుడితో ప్రార్థన. ఒంటరిగా ఉండవు, నీ దేవుడు నీతో ఉన్నాడు. 2 ప్రార్థన వలన నీకేమొస్తుంది? ఏక మనసు. లేక ఒక మాటలో చెప్పాలంటే అన్నిటిలో మీ కుటుంబంలో ఐక్యత, మీ ఫ్యామిలీలో ఐక్యత, భార్య భర్తల మధ్య ఐక్యత, పిల్లల తల్లిదండ్రుల మధ్య ఐక్యత, కుటుంబంలో ఐక్యత, సంఘంలో ఐక్యత, అన్నిట్లో ఐక్యత. సంఘం అంతా వచ్చిందనుకో సంఘంలో ఏముండవు. ఒకవేళ సంఘం అంతా రాలేదనుకో ఏంటంటే చిన్నదానికి తప్ప చిన్నదానికి. ఒక ఆమెను అన్నారట, మీరు ఎందుకండి నాకు ఫోన్ చేశారు, ఆ ఫోన్లోని మీరు ఏదంటే ఏమంటారనే కాల్, ఇంకొకటి ఎవడో కాన్ఫరెన్స్ కాల్ ఎందుకు కలిపారండి అని అడిగారు. ఇంకొక ఆమె అనేది ఆ పక్కన ఉన్నావా, అలా తప్పు కదండి అలా మాట్లాడడం. నాకు అసలు తెలియదండి బాబు, ఏదైనానండి అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఈ కిందకి వెళ్ళిపోయారు. అంతేనండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె రావడం మానేసింది. ఏమిటంట, నేను వాళ్ళని పిలిచి అడిగాను, మీరు పొరపాటు చేశారు, అలా అడగకూడదు. తప్పేం అడిగాం అయ్య గారు, తప్పు అడిగినప్పుడు బాధ కలిగింది కదా. ఇప్పుడు ఇద్దరికి సరి సమానం చేయాలి. వీళ్ళు అడగడం తప్పు, 2 ఆ చిన్నదాన్ని అడిగినందుకు ఆమె బాధ పెట్టుకోవడం తప్పు. ఎందుకు ఇలాగ వస్తున్నాయి ప్రాబ్లమ్స్? ఏంటి? ఐక్యత లోపించడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలమైనటువంటి మనం సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రార్థన మనలో ఐక్యతని కలుగు చేస్తుంది. సంఘంలో ఐక్యత కానీ, ఫ్యామిలీలో ఐక్యత లేదా, మీ భర్త దగ్గర ఐక్యత లేదా, ఏం చేయాలి మీరు? ఏమండి కొంచెం ప్రార్థన చేసుకున్నాం రండి అని పిలువు. దెబ్బలాటలో పిలిచేవాళ్ళకు ఆ ప్రార్థనే మిమ్మల్ని ఐక్యం చేయాలి. అది ప్రార్థన చేసుకుందా, ప్రార్థన చేసుకుందాం అంతే. మీ ఫ్యామిలీలో గొడవలు ఉండవు, దెబ్బలాటలు ఉండవు, ఐక్యత కలుగు. 3వది ప్రార్థన ఐక్యత కలుగు చేస్తుంది. ప్రార్థన అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాలు 4:31. 3వ లాభం ప్రార్థన చేయగానే
చూసారా, వారు కూడి ఉన్న చోటు కంపించను. ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అది ప్రార్థన మనకి బహు శక్తిని కలుగు చేస్తుంది. అందుకని ప్రార్థనా పరుడు శక్తివంతులు. ఆ ప్రేయర్ఫుల్ పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్ అన్నారు. ఎందుకు? ప్రార్థన శక్తిని కలుగు చేస్తుంది. ప్రార్థన వాళ్ళకి చూసారా, వారు ఎంతో ధైర్యంగా వాక్యం చెప్పారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించడానికి గల కారణం ప్రార్థన మీటింగ్కి రావడం, ప్రార్థనకి రావడం. మనకి ఏమైంది? ఛార్జ్ ఎక్కినట్టు. ఛార్జ్ ఫోన్ చూడండి, ఛార్జీ పవర్ తగ్గిపోయిందే పని కదా. పవర్ పోతే డెడ్ అయిపోయింది. ఇవాళ నువ్వు క్రీస్తులో డెడ్ అయిపోతావు ఎప్పుడు? ప్రార్థన లేకపోతే. అందుకని వాళ్ళు ఏమంటారు? డిడ్ క్రిస్టియన్స్ అంటారంటే మృత క్రిస్టియన్స్, మృత క్రైస్తవులు. ఎందుకని? ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకపోతే పవర్ లేదు. పవర్ లేకపోతే ఏది పనిచేయదు. పవర్ లేకపోతే ఏది పనిచేయదు. పరిస్థితులు అది. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుని బిడ్డలంగా ప్రార్థన మొదటిది దేవుడు సన్నిధాన్ని, దేవుడు మనతో ఉన్నాడు అంటారు. ప్రార్థన మనకి ఐక్యతను కలుగజేస్తుంది. ప్రార్థన మనకి శక్తిని ఇస్తుంది. ఎంత శక్తి అని అంటే చూడండి ఒకసారి, ఎంత శక్తి అంటే బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5:16 యాకోబు, మీ పాపములు ఒకటితోనొకడు ఒప్పుకొనండి, మీరు స్వచ్ఛత కలిగినట్టు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతి మంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనది, బహుబలము కలిగింది. చూసారా ఆ పవర్ ఎంత గొప్పదో. నీతి మంతుని ప్రార్థన. ఎవరి ప్రార్థన? గట్టిగా చెప్పండి. మీరు నేను ఎవరు ఇప్పుడు? నీతిమంతులమేనా? నీతిమంతులు కాదా? మొన్న ఆదివారం మీటింగ్కి వెళ్ళాను నేను. ఆ మీటింగ్లో పాస్టర్ చెప్తున్నాడు, పరలోకంకి వెళ్ళిన తర్వాత నీతిమంతులు అవుతాం అంట. మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు నిర్ధారణ చేస్తాడంట నీతిమంతుడు అంటే. మరి ఈ వాక్యం ఏం చెప్తాడు? నీతిమంతుడి విజ్ఞాపన అన్నారు. అంటే ఇక్కడ భూమి మీద ఎవరు లేరు ఆయన ఉద్దేశ ప్రకారం. నీతిమంతులే అంటే ఎవరి ప్రార్థన బహుబలం కలిగింది కాదు. ఏ మర్మం చెప్పాడే చూసారా, అది అలాంటి మర్మం దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. అంటే ఎందుకు చెప్తున్నాను? బాగా చెప్తున్నాను. నేనేం ఎవరిని విమర్శించాలని చెప్పట్లా. ఇలా ఉన్న పరిస్థితి. నీతిమంతులే లేదంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఎలాగే ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన అంటే నీతిమంతుడు ఇక్కడ ఉన్నాడు. నీతిమంతుడు అడిగి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడే అని అంట. దేవుడే తెలుస్తుంది. అన్ని కాంట్రవర్సీ. కొంతమంది ఏదో పెద్ద గొప్ప చెప్పినట్టు పెద్ద ఫీలింగ్. మరణం అనే మాటే బైబిల్లో లేదు. మరణం అనేది అనకూడదు, నిద్ర. మరి క్రీస్తు నందు మృతి నొందిన మృతులు అని అన్నారుగా. క్రీస్తు నందు నిద్రించిన వారు అని అల్లా. క్రీస్తు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా. ఇక్కడ నుంచి క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు. మరి డెడ్ అన్న రాసుందిగా. డెడ్ అనొద్దన్ను. చిన్న చిన్న విషయాలు కాదు అక్కడ. దాని అర్థం ఇంపార్టెంట్ వదిలేసాము. ఇంపార్టెంట్ నీతి. అలాంటిది నీతే తప్పు చెప్పేశావు. ఇంకొకటి ఏంటి తప్పు చెప్పేశావు? పరలోకం అనేది అసలు బంగారం వీధులే లేవు, ఇంకోటి లేదు, ఏమీ లేదు. ఏముంది మరి? దేవునితోనే నివాసం అంట, అంతే. ఇది పరిస్థితి. ఇలాంటి బోధకులు తయారైపోయారు. అలాంటి బోధలు ఎక్కువైపోయాయి. సత్యమైన సంఘాన్ని అందుకే హత్తుకోవాలి. భక్తి కలిగిన సహవాసంలో, ప్రార్థనలో మీరు ఎంతగా, అప్పుడే దేవుడు దీవిస్తాడు. సో మొదటిది, దేవుడు ప్రార్థన చేస్తే కలిగే లాభాలు చెప్పాలి మీరు. దేవుడు నీతో నీ పక్కనే ఉంటాడు. అది ఎలాగుందనంటే, ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ప్రార్థన చేయమని అన్నాను అనుకోండి. ప్రార్థన చేయమని మా కుర్రోడిని ఇప్పుడు ప్రార్థన చేయమని చెప్పి నేను పక్కనే నిలబడ్డాను అనుకో కదా. ఇది చేస్తున్నాడు నీకు ప్రార్థన చేసి ఇక్కడే ఉంటుంది. అలా చేస్తూ వెళ్ళిపోయి ఉంటాడు. చాలాసేపు చేశాను.
ఇక్కడే ఉన్నాడు, అయ్యగారు ఇక్కడే ఉన్నాడంటే ఎలాగ ఉంటుంది? అలా అయ్యగారు కాదు ఉండేది, ఎవరున్నారు? దేవుడి పక్కనే ఉన్నాడు. నువ్వు ఎంత జాగ్రత్త. అందుకని కొంతమంది ప్రార్థన చేసి నిద్రపోతారు, కొంతమంది ప్రార్థన చేస్తే అదే తలగడ మీద పడుకోకూడదు. అది భయం లేదు, దేవుడు ఉన్నాడు పక్కన. అప్పుడు ఏం చేస్తాడు? లేచినా మళ్ళీ పడుకుంటారు పేదల్లా. ఒకళ్ళు అవి వేసి పడుకుంటారు. ఎలా ప్రార్థన చాలా ఇంపార్టెంట్. చర్చిలోకి వచ్చి కొంతమంది ఏం చేస్తారు? వాడు వాక్యం చెప్తే కొంతమంది ఏం చేస్తారు? పడుకోవడమే వాళ్ళ పని. వాళ్ళు ఎందుకు వస్తారు? శరీరాన్ని ఏం చేయాలా? రెడీ పెట్టుకోవాలి వాక్యం వినడానికి. అది రాత్రి అంతా చెప్పమన్నా చెప్తాను నేను. మీరు వింటారా? రాత్రి అంతా ప్రార్థనలో ఉందామా? పొద్దున్న 6 గంటలకు వెళ్దామా ఇక్కడ నుంచి? అమ్మో! కనుక ప్రార్థన అది ముందు ఇంపార్టెంట్. ఏంటంటే దేవుడికి ఆసక్తి మనలో మనం అడిగింది దేవుడు ఇస్తాడు. తప్పక నా పక్కన ఉన్నాడు, ఆయన నన్ను అడిగింది. 2 ప్రార్థన మనలో ఐక్యతని, సమాధానం, బంధం తీసుకొస్తుంది, పరిశుద్ధాత్మతో నింపుతారు. కానీ దేవుడు ఐక్యతను మనం కలుగు చేస్తాం. మనలో ప్రేమ ఉంటుంది, మనలో సహనం ఉంటుంది, మనలో ఓర్చుకునే తత్వం ఉంటుంది. చూసారా అన్నీ. 3వది ప్రార్థన మనకేమిస్తుంది? శక్తిని, పవర్ ఇస్తుంది. ఆ శక్తి ద్వారా మనం ధైర్యంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోగలం, ఒకరినొకరు ప్రోత్సహించుకోగలం, ఒకరినొకరు బలపరచుకోగలం. నీతిమంతులు ప్రార్థన ఎలాంటిది? మనపూర్వకమైన బలం కలిగిందో బహుబలం కలిగింది. ఇప్పుడు అదో టాపిక్లోకి వెళ్ళొచ్చు, నాకు టైం లేదు. ఏంటది? నీతిమంతుల ప్రార్థన బలం కలిగిందని రుజువు చూపించి, ఇప్పుడు ఆ నీతి కథ మళ్ళీ రుజువు చూపిస్తాం. మనం మన టాపిక్లోకి వెళ్ళి మళ్ళీ మిస్టేక్ మనకి ఇప్పుడు 12 కనుక ఇప్పుడు ఓన్లీ నేను లాభాలు చెప్తున్నాను. కనుక ఇప్పుడు ఎన్ని అయినాయి? 3 అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ చెప్పేస్తాను మా జాగ్రత్తగా. 4 ఫస్ట్ బెంచ్లోకి వచ్చి కూర్చుని ఉన్నాడంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రోజు అలా కూర్చుంటా అబ్బా. కనుక అది 4వది చూడండి. అపోస్తుల కార్యాలు 12 అధ్యాయము 5 నుంచి 7 వచ్చిన. అపోస్తుల కార్యాలు 12 అధ్యాయం. ప్రార్థన వల్ల కలుగు 4 సంఘం అయితే ప్రార్థన చేస్తున్నారు అంతే. అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. చూసారా? ప్రభువు దూత వచ్చేసాడంతే, దగ్గర నిలిచాడంటే ఏం చేశాడు? తట్టాడు. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పాడు. అతన్ని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. ఏం మెరకలండి! ఇవాళ ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. దేవుడు ఇంటర్ఫియర్ అయిపోతాడు. ప్రార్థన ద్వారా దేవుడు కలుగు చేసుకుంటాడు. అది అర్థం. ప్రార్థన ఎందుకనంటే ప్రభువా నువ్వు కలుగు చేసుకో, అది అర్థం. ఇక ఆయన కలుగు చేసుకుంటాడు. అందుకనే మనం ధర్నాలు చేయకూడదు. మనం ఏం చేయకూడదు? అర్థమైంది. ఒక పాస్టర్ని బెత్తాలతో కొడిసే భయంకరంగా పోలీసు. ఆయన బెల్ట్ ఊడిపోయి పడుకోను, అమ్మా నాయన అన్నాడు. ఎందుకు అలాగే దెబ్బలు తిన్నాడు? మరి నీ నోరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు కదా. ఏమన్నాడు? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని నేనేం చేస్తాను? తల నరికేస్తాను అన్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ ఇస్మాయిల్ గారిని ఏ సపోర్ట్ ఇస్తాం? చెప్పిందేం బాగోదు. పాస్టర్ గారు అందరి మీద ఎఫెక్ట్ పడదు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడు. ఎందుకు అయ్యాన్ని మనకి నువ్వు నన్ను చేయగలవా? పోనీ తెచ్చేయగలవా? ఎవరికి చెప్పుకోవాలి మనం? మన దేవుడు ఉన్నాడు కదా, అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన కలుగు చేసుకుంటాడు. ఇప్పుడు ఏ రోజు ఇంత గట్టిగా మాట్లాడాడు? ఏ రోజు ఇప్పుడు పేతురు తలకాయ తీసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ తలకాయ తీసేసాడు. వాళ్ళు తలకాయలు తీయగలిగిన, ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంది. ఏమైనా చేయగలరు. ఎన్కౌంటర్ అంటారు, లేకపోతే ఏదంటారు, కేసు కాని కేసులు తోసి చిరికించవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఆడి తలకాయ తీసేసిన ఇప్పుడు ఈ నెక్స్ట్ తలకాయ లేచిపోద్ది. ఎవరిదే? పేతురు. ఇప్పుడు సంఘం అయితే ఏం చేస్తున్నా? అత్యాశ ప్రార్థన చేస్తుందా? ధర్నా చేసిందా? దండ పెట్టుకొని వెళ్ళిందా? బ్యానర్లు ప్లే కార్డులు పెట్టుకొని వెళ్ళినా? మనం ఏం చేస్తాం?
ప్లే కార్డు, ధర్నా, కూర్చొని హ్యాంగర్ స్ట్రైకులు, నథింగ్. మీ దేవుడు సొలకనైన దేవుడు అయితే నువ్వు చేసుకోవాలనుకున్నాను. నీ దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు అని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయనకి చెప్పుకో నీ బాధ, ఆయనకి చెప్పుకో నీ కష్టం. ఎందుకంటే ఆయన కలుగు చేసుకుంటాడు కదా, ఆయన కలుగు చేసుకుంటాడు కాబట్టే పేతురు ఇద్దరు సైనికుల మధ్య సంఖ్యలతో, అంటే ఏమైందో తెలుసా, పోలీసు వాడికి ఒక చెయ్యికేమో సంఖ్యలు ఉంది, ఈయనకి ఒక చెయ్యికి సంఖ్యలు ఉంది. ఇక్కడ ఇంకొక పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయన చేతికి సంఖ్యలు ఉంది, ఈయన చేతికి ఒక సంఖ్యలు ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ పేతురు పారిపోవాలంటే ఎవరిని తీసుకెళ్ళాలా? ఇద్దరిని ఓడించుకోండి, ఒకరు కాదు ఇద్దరిని పరిగెత్తుకొని తీసుకెళ్ళాలి. ఈయన ఒక్కడే వెళ్ళాలంటే పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి, ఆ జైల్లో నుంచి తప్పించబడాలంటే సాధ్యమా? సాధ్యమా? అసాధ్యం. కానీ దేవుడికి సాధ్యమా? సాధ్యమా? చూసారా, దేవుడు రాగానే దూత ఏం చేసిన ముందు సంఖ్యలు టిప్ పడిపోయితే, ఇప్పుడు సంఖ్యలు లేవు. ఇప్పుడు వీళ్ళు ఒక్కడే పరిగెత్తారు కానీ వీళ్ళు పరిగెట్టగలరు, వీళ్ళు ఇంకా నిద్రవుతున్నారు. ఆ వెలుగుకి వీళ్ళు కళ్ళు మసకలు కమ్మేసి బయలు కమ్మి వీళ్ళు పడుకొనే ఉన్నారు. ఈయన బయటకు వచ్చాడు, మొదటి కావాలి, రెండో కావాలి, బయట నిలబెట్టాడు. అప్పుడు కళ అనుకున్నాను నేను అన్నాడు. పేతురు గారికి తెలియలే ఇది నిజమా అని బయలుదేరి వాళ్ళ పేతురు కూడా ఎక్కడికి వచ్చారు తెలుసా? ఏ ఇంటి దగ్గర అయితే ప్రార్థన చేస్తున్నారు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నారు వాళ్ళందరూ. పేతురు గారు నిద్రపోతున్నాడు కానీ సంఘం అయితే ప్రార్థనలో ఉంది. చూసారా, అది సంఘం ఎవరి గురించి చేస్తుంది? వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల గురించి, వాళ్ళ గ్యాస్ డబ్బులు, గ్యాస్ 60 తగ్గిపోవాలని చెప్తున్నారా? ఎన్ని చేయట్లేదు వాళ్ళు. మంది ప్రాంతం మొదలెట్టేస్తారు, 60 రూపాయలు తగ్గించి ప్రభు, పెరిగిపోయిన గ్యాస్ 60 రూపాయలు మేము భరించలే, 60 పెరిగితే 120 వెళ్ళవచ్చు. తెలియదు రేపు ఇంకా అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ 2000 పండుగ కొనుక్కుంటుంది. మనకి ఇంకా అవసరం, ఎందుకని మనం ఓన్లీ వంట వండుకోము, ఇక్కడ అందరికీ వంట చేస్తాం. భోజనాలు పంచాలన్నా గ్యాస్ కావాలి, పాస్టర్లకి భోజనం పెట్టాలన్నా గ్యాస్ కావాలి, పాస్టర్ల మీటింగ్కి, బైబిల్ కాలేజ్కి. రేపు పొద్దున్న మేము ఏమంటుందని 2 వారాలు కోర్సులు పెడుతున్నాం. మొత్తం డాక్టరెన్స్ అన్నీ చెప్పేస్తాం, 12 డాక్టరెన్స్ కూడా చెప్పేస్తాం. అంటే అంతా చెప్పాం, దాని మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ చెప్పేస్తాం. అదే చాలా మంచి సబ్జెక్ట్ కనుక మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలంటే జాయిన్ చేయండి. 15వ సంవత్సరం నుంచి 35వ సంవత్సరం వరకు ఎలిజిబిలిటీ ఉంది. సో రేపు వారం కాక నెక్స్ట్ వారంలోనే స్టార్ట్ చేసేస్తాం. 2 వారాల కోర్సు, 2 వారాల కోర్సు, 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ, 3000 రూపాయలు ఫీజు. 2 వారాలకి మంచి డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా గౌన్లు గీములు పెట్టి వాళ్ళకి కూడా గ్రాడ్యుయేషన్ ఇస్తాం 2 వారాలు. సో చాలా అద్భుతమైనటువంటి జరుగుతుంది. అలా ఆల్రెడీ అనేక మంది బుకింగ్ చేసేసుకుంటారు, అనేక మంది 500 రూపాయలు ఆల్రెడీ కట్టేసి రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకుంటారు. మీరు కూడా చేసేసుకుంటే త్వరగా మీ పిల్లలు ఎవరినైనా మంచి వాక్యం నేర్చుకునే అవకాశం. వాళ్ళు చిన్నప్పటి భయభక్తుల్లో పెంచితే పెద్దవారు అయినప్పుడు చక్కగా వారి దేవుళ్ళు ఉండడానికి అవకాశం. అందుకే ఇలాంటి క్లాసులకి పంపించారు. సో ఎందుకు చెప్తున్నాను, అలాంటి క్లాసులకి భోజనం పెట్టాలన్నా ఏం చేయాలి? మరి గ్యాస్ లేకపోయినా మేము ప్రకటించేసాం. ఎందుకని? విశ్వాసం, దేవుడి మీదే విజయం. 2000 కొనేస్తాం మనం అవసరం. ఎందుకంటే పని ఆగకూడదు కదా, లేదా పొలాలు ఎట్టేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, కానీ మీటింగ్ మాత్రం ఆపం. అది కనుక మీరు మాత్రం ప్రార్థన చేయండి. ప్రార్థన వల్ల మిరకల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ ఇంట్లో అద్భుతం జరగాలని ఉందా? ప్రపంచంలో అద్భుతం జరగాలని ఉందా? అంటే అద్భుతాలు జరగాలి అంటే ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన 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 చేసుకొని వెళ్ళండి. ఎప్పుడైనా మాకు ఏ ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్ళిపోయినా, నిన్న ఒక అతను ట్రాక్టర్ మీద ఇలాగ వెళ్తున్నాడు, ట్రాక్టర్ డ్రైవర్, వెనకాల పెద్ద ట్యాంకర్ లాగా, వెనకాల కారు ఒకటి వస్తుంది, ట్యాంకర్ ఇలాగ వెళ్తాం. ఆ పైన బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఒక లారీ ఏమైందో తెలీదు, ఆ బ్రిడ్జ్ మీద నుంచి దూక్కుంటూ ఇలాగొచ్చి పైనుంచి కరెక్ట్గా డ్రైవర్ మీద పడింది.
షేపులు కూడా దొరకవు. కానీ మనం జాగ్రత్తగా వెళ్తున్నాము. నాకు చాలా అసలు డ్రైవింగ్ సీనియర్, నేను చాలా మెల్లిగా తోలుతాను. నువ్వు ఎలా తోలుతున్నావు అనేది ప్రశ్న కాదు, అవతల ఎలా తోలుతున్నాడు. ఇది తప్పే లేదు. మెల్లిగా అసలు ట్రాక్టర్ స్పీడ్ వెళ్తుంది, స్లోగా వెళ్తున్నాడు. వెనకాల కారుడు ఉన్నాడు, అంతే. కారు కంగారు పడి పెట్టి దింపాడు బండి, అంతే. పైనుంచి బండి వచ్చి పడింది. యూ నెవర్ నో. కొంతమంది దెబ్బలాట్లేదా చిన్నదానికి. ఇప్పుడు మీరు కూడా అనవసరంగా పెద్దదానికి చిన్నదానికి దెబ్బలాడుకుంటున్నారా? వింటున్నారమ్మా? చిన్నదానికి పెద్ద దెబ్బలాడుకుంటున్నారా? వద్దు, ప్రమాదం. ఇంకొక కేసు చెప్పనా? హైవేలో వస్తున్నారంట. హైవేలో వస్తుంటే ఈ బస్సుడు లారీ వాడిని ఓవర్టేక్ చేసి ఇలా వస్తుంటే ఈ లారీ వాడు సైడ్ ఇవ్వాల, కొంచెం ఇలాగ వచ్చాడు. అంతలోకి ఏమైందంటే ఆ లారీ వాడికి తగిలింది. బస్కి పెద్ద పడ్డాయి, స్క్రాచ్లు పడ్డాయి, జస్ట్ గీతలు పడ్డాయి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ డ్రైవర్ వెళ్ళి ఆర్టీసీ ఎవరు ఈ బస్సు డ్రైవర్ ఎగరబెట్టేసి దిగి వచ్చి వీడి మీద గొడవాడు. ఈ డ్రైవర్ ఏం చేశారో తెలుసా? నీది తప్పు అయితే నన్ను అంటే అంత దూసుకొని వచ్చేయాలో ఓవర్టేకింగ్ చేయాలి అని వీడు దిగి ఇద్దరూ కలిసి ఈ లారీ వెనకాల మాట్లాడుకున్నారు. ఈ లారీ వెనకాల నీ తప్పు ఇద్దరు కొట్టుకునే పరిస్థితిలోకి వచ్చిన కల్లా వెనకాతల నుంచి ఇంకొక లారీ వాడు వచ్చి ఇద్దరిని గుద్దేశాడు. ఆ ఇద్దరు ఈ లారీకి ఖర్చుకుపోయారు. దెబ్బలాట ఆడుకొని ఇద్దరు ఒకరికొకరు కొట్టుకునే టైంలో ఇద్దరు చచ్చిపోయారు. మరణం ఎలా వస్తుందో తెలియదు. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళండి. దేవుని చిత్తమైతే ఉంటాం, లేకపోతే పోతాం, వేరే విషయం. కానీ ముందు దేవుడి చిత్తం. ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నారా? ప్రార్థన ఉండదు, ఏముండదు. కొంతమంది టైం అయిపోయిందిరా, స్కూల్కి వెళ్ళిపో అంటారు. ప్రార్థన లేట్ అయినా పర్లేదు, 10 నిమిషాలు ముందు ప్రార్థన. అందుకు ముందు తొందరగా లేట్ అవ్వకుండా. కానీ ప్రార్థన లేదు. సురక్షితమైనటువంటి దేవుడు క్షేమాన్ని నీ రాకపోకలు ఇవ్వాలంటే ఇది ప్రార్థన. మిరకల్స్ జరగాలి నీ జీవితంలో అంటే ప్రార్థన. ఈ యుద్ధాల్లో కూడా ఈ దేవుడు గొప్ప కార్యం చేయాలంటే ప్రార్థన. ఎన్నైనా మొదలదే దేవుడు మనతోనే ఉంటాడు. వెరీ గుడ్. 2 ఐక్యత ఉంటుంది. ఐక్యత వస్తుంది. ప్రార్థన చేస్తే 3 శక్తి వస్తుంది. ప్రార్థన చేస్తే 4 అద్భుతాలు చూస్తారు. 5 అద్భుతం, 5 ఆశీర్వాదం. ప్రార్థన చేస్తే యూదా పత్రిక 20వ వచనం. యూదా పత్రిక 20వ వచనం. ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అది. అంటే ప్రార్థన మనల్ని ఆత్మీయంగా ఎదిగింపజేస్తుంది. అది ఇవాళ మన జీవితంలో ఎదగాలి అని అంటే ప్రార్థన. చూసారు, నిత్య జీవార్థమైన మా ప్రభువు యేసుక్రీస్తు కనికరం కనిపెట్టించు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అంటే అర్థం, దేవుని బిడ్డలమైనటువంటి మనం విశ్వాసంలోను పరిశుద్ధతలోను దేవునితో చక్కని సహవాసంలో మనం ఎదగాలి అని అంటే ప్రార్థనే. ఇవాళ మన జీవితంలో పరిశుద్ధత ఎందుకు లేదు? మన జీవితంలో ఎందుకని మనం పరిశుద్ధతను పోగొట్టుకున్న విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. మీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి అవ్వాలి. మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి అవ్వాలి. మీకున్న విశ్వాసం ఇంకా పెద్ద పెద్ద కార్యాలు తలపెట్టేలాగా ఉండాలి. చిన్న విశ్వాసమే లేదు, మీ విశ్వాసం సన్నగిలిపోయింది. ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల, దేవునితో సరైనటువంటి ఇంటిమసీ లేకపోవడం వల్ల. కనుక దేవుడు మిమ్మల్ని పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయాలంటే ఏం కాదు? మనకి ప్రార్థన కావాలి. సో ప్రార్థన ఉంటే దేవుని బిడ్డలు అయినటువంటి మనం కనుక చక్కని విశ్వాసంలో రాసుంది 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. చూసారా, విశ్వాసం ఉండాలి. మీరు పరిశుద్ధంగా, మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. చూసారు, దేవుని బిడ్డలను ఇలాగ ఉండాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం అందరం ప్రార్థించేవాళ్ళం. అది ప్రార్థన, వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్. ఇక చివరిది అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు.
అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనం. వారు ప్రభువుని సేవించుచు పరిశుద్ధాత్మ, చూసారా, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూసారా, ప్రభు సేవించుచు ఉపవాసం చేయించు పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఈరోజు దేవుని పని కొరకు బర్నబా పౌలు పంపబడ్డారు. సంఘం ప్రార్థన చేస్తే, ఇవాళ మనం ఎంతమంది సంఘంలో ప్రార్థన చేస్తే దేవుని పని కొరకు సంఘములో కొంతమందిని దేవుడు సిద్ధపరచగలుగుతున్నాడు. ఇవాళ ఎంతమంది దేవుని పని కొరకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి. సంఘం అంతా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుని పని కొరకు అనేకులు లేస్తారు. దేవుడు ఆత్మ ద్వారా ప్రేరణిస్తాడు. ఇగో ఫలానా బిడ్డ దేవుని సేవ కొరకు నార్త్ ఇండియా పరిచర్య కొరకు వెళ్ళాలి, ఫలానా పరిచర్య కొరకు వెళ్ళాలి, ఫలానా ఊరు సేవ కొరకు వెళ్ళాలి. దేవుని నడిపితో సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. దేవుని పని, సువార్త పని కొరకు ఎంతమంది పంపబడుతున్నారండి? ఇవాళ ఎంత వాక్యాలు నేర్చుకున్నాం. ఏది దేవుడి పని? దేవుడి పని ఎక్కడ జరిగించడానికి మిమ్మల్ని పంపబడుతున్నారు? మనం అందరం కలిసి ప్రార్థన చేసి, ఇదిగో షాలేన్ రాజు ఉన్నారు ఇక్కడ, షాలేన్ రాజు దేవుడిగా నడిపిస్తున్న పని కొరకు బయలుదేరేలు. ఇదిగో నీ అవసరతలన్నీ మేము చూస్తాం, సంఘం చూస్తుంది. ఇదిగో నీ నెలకు ఒక 20,000 30,000 పంపిస్తాం నీ ఖర్చుల కోసం, నీకు అక్కడ రెంట్ కోసం, నీకు అక్కడ భోజనం కోసం. అది సంఘం. దాట్ ఈస్ హౌ సంఘం మినిస్ట్రీ జరుగుతుంది. సంఘం పరిచర్య అది. మీరు పంపి వరకనే మీకెందుకు ఇవ్వాలి? మీరు పని చేస్తే సంఘం తరపున అక్కడ పని చేస్తున్నారు కాబట్టి, అక్కడికి వెళ్ళారు కాబట్టి మీ భోజనం ఖర్చుల దగ్గర. ఇక్కడ సేవ అక్కడ ప్రారంభంలో ఉండదు. మీరు పత్రికలు ఇవ్వాలా, ఇంటింటికి దర్శించాలి. కనుక కనీసం కొన్ని సంవత్సరాలు సంఘం మిమ్మల్ని సపోర్ట్ చేసి తర్వాత మీరు సెల్ఫ్ సపోర్ట్ అయ్యే వరకు, మీరు అక్కడ సంఘం కట్టే వరకు, చూసారు, మేము వచ్చి అక్కడ బలపరిచి అది అలాగా సంఘంలో అంతవారు ఇక్కడేనండి. ఈ మూల, ఈ గల్లీలో, ఆ గల్లీలో, ఆ గల్లీలో, గల్లీకి 3 సర్చీలు ఇక్కడే ఉన్న దగ్గరే. అక్కడ మీటింగ్ పెడతాడు, అక్కడ బాగా పెడతాడు, ఇక్కడ బాగా పెడతాడు, అక్కడ మైక్ పెడతాడు. కాంపిటీషన్. నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి కొట్టుకోవడం. నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళి, నేను ఇంకొక దగ్గరికి. లేని దగ్గర స్వార్థ లేదు. సంఘం ఆ లేని దగ్గరికి పంపించగలగాలి, ఆ పరిచర్యకి వెళ్ళాలి అని అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సంఘంలో ప్రార్థన. ప్రేయర్ ప్రిపేర్స్ ద చర్చ్ ఫర్ ద మిషన్. ప్రేయర్ ప్రిపేర్స్ ద చర్చ్. అంటే చర్చ్ అంటే విశ్వాసం. విశ్వాసాన్ని ప్రిపేర్ చేస్తుంది మిషన్ కోసం. మన మిషన్ ఏంటి? దేవుని పనిని మిషన్ అంటారు. ఆ సువార్త పనిని, దట్స్ అ మిషన్. దేవుడు ప్రారంభించిన పరిచర్య, సువార్త పనిని ఆయన సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన పనిని మనం కొనసాగించాలి. కంటిన్యూ ద వర్క్ ఆఫ్ జీసస్. 6 విషయాలు చెప్పండి. దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పక్కనే ఉన్నాడు. 2 చెప్పనండి. వెరీ గుడ్. దేవుడు ఏక మనసు అన్ని పక్కన పెట్టి మనలో ఏక మనసు వస్తుంది. దేవుడు ఎందుకు? మనలో ఐక్యత, ఇంట్లో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, ఫ్రెండ్స్ మధ్య ఐక్యత, అందరి మధ్య. ఇవాళ విశ్వాసం తొలగిపోవడం ఈజీ. ఇవాళ చూడండి, ఒక ఆమెని జస్ట్ ఆ మాట అనకపోతే బాధ ఉండేది కదా, నువ్వు ఓర్చుకోవచ్చు కదా. ఆ మాట అన్నందుకు ఆమెకైనా ఆలోచన ఉండాలి కదా చిన్న మాటకి. ఆమె నేను రాను, ఇంక నువ్వు భక్తులకు ఏమెళ్తావు, ప్రార్థనకి, పరలోకానికి ఏమెళ్తావు, నాకు అర్థం. చిన్న చిన్న ఒక ఆయన అన్నాను, దేవుడు వాక్యం సెల్ఫీ ఎక్కడ
విగ్రహ గుడి దగ్గర సెల్ఫీ ఇలాంటివి పెట్టుకోకూడదు నాయన. సిగ్గులేని వాళ్ళు చేస్తారు ఈ పనులు అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఆయన మానేసాడు. ఎందుకని మేము ఎక్కడికైనా వెళ్ళాం, మేము ఏ సెల్ఫీలైనా దిగని, ఎవరు మమ్మల్ని అడగ. నీ పేరు చెప్పాను, నేను నీ పేరు చెప్పాను, నువ్వే అయితే సరి చేసుకో. ఎవడో విన్నోడు ఎవడన్నా ఉంటే కుర్రలు వాళ్ళకి తెలిస్తే ఓకే మామూడే అనుకోడు, ఎందుకు అలా చేసావన్నా అని చెబుతారు. కానీ చెడుని మానడానికి ఇష్టం లేదు కొంతమందికి. అవసరమైతే ఏది మానేస్తారు? దేవుణ్ణే మానేస్తారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. అలాంటి వాళ్ళు ఒక ఆమె నేను అన్నాను, అమ్మ దేవుడిని నమ్ముకొని మనం అలా కొండల దగ్గరికి వెళ్ళొచ్చా? మేరీ మా దగ్గర ఉంటుంది కదా, వేలంగిని వెళ్ళొచ్చా? అలా అనకూడదంట. నేను ఎక్కడికైనా తిరిగి రాని నెక్స్ట్ వీక్ నుంచి మానేసిందా? ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. ఎవరికి నువ్వు మానేస్తే ఎవరికి అంటే నేను అనుకుంటాను ఏమనంటే ఆ దేవుడి ప్రణాళికలో లేరు అంతే. ఇంకా దేవుడి ప్రణాళికలో ఉంటే తప్పక ఎన్ని శోధనలైనా ఎన్ని ఇబ్బందులైనా బైబిల్ వాక్యాలు మనకి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. బైబిల్ వాక్యాలు మనకు తప్పు దొద్దాలి. బైబిల్ వాక్యాలు మనకి ఏం చేయాలి? సరి చేయాలి, నీతిలో శిక్ష చేయాలి. ఇది మీకు చేయలేనప్పుడు, ఇది మీరు సరి చేసుకోలేనప్పుడు మీరు అసలు దేవుని బిడ్డలే కాదు. వాక్యం ఇచ్చిందే అందుకోసం. అంతేగాని మిమ్మల్ని లాలమ్మ జోలమ్మ కథలు చెప్పి దాదా జోజో పడుకో సంఘంలో వచ్చిన పడుకోబెట్టడానికి కాదు. మాత్రం ఉన్నది పడుకోబెట్టడానికి, మిమ్మల్ని మంచి మాటలు చెప్పి మీ సంఘాలు లాగించుకోవడానికి, మీ దశంభాగాలు లాగించుకోవడానికి కాదు. ఉన్నోడు ఉంటాడు, నిలబడతాడు అంతే. సత్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి. అది ఇప్పుడు మందుల షాప్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాం చెప్పాలి. ఇప్పుడు అక్కడ పాయిజన్ కూడా ఉంటుంది. ఆ పాయిజన్ బాటిల్ మీద ఏం రాస్తారు? పాయిజన్ అని రాస్తారు, విషం అని రాస్తారు. తీసుకోవాలని తీసుకుంటే పాయిజన్ అని చెప్పాలి కదా. మరి అంత ఘాటుగా రాయకూడదండి. మీరు పాయిజన్ రాస్తే బయట వస్తుంది. మరి ఏం రాయమంటావు? టానిక్ అని రాయండి. టానిక్ అని రాస్తే ఎవడ పడతాడు, వేసుకుని చచ్చిపోతాడు. విషంగానే రాయాలి కదా. తప్పుగానే చెప్పాలి. కాంప్రమైజ్ చేస్తే, నువ్వు దాన్ని డైల్యూట్ చేసేస్తే అది డైల్యూట్ వల్ల ఏమైంది? నీకు అర్థమైందా? ప్రాబ్లం నీకే కదా. మజ్జిగ బాటిల్ అక్కడే ఉంది, పినాయిల్ బాటిల్ అక్కడే ఉంది. అది పినాయిల్ అని రాయలేదనుకో, పినాయిల్ అని చెక్క పీకిసామనుకో, 2 బాటిల్ అక్కడ వెళ్తే ఏమనుకుంటాడు? అది మజ్జిగ తాగేస్తున్నాడు, పినాయిల్ అది. కరెక్టే కాదు చెప్పండి. మనం చరిత్రసం తెచ్చాడేమో అనుకున్నాను. అక్కడ పెడితే అది బాత్రూమ్ కడడానికి యాసిడ్ కూడా బల్ల మీద పెట్టాడు. 2 ఒకలాగా ఉన్నాయి. అది శరీర రసమే యాసిడ్ కొంచెం పట్టేవలసిందే, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పెట్టేవాడు మరి అంటే మా వెళ్తున్నాను అది. ప్రమాదాలు మనకి తప్పు అని చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించిన అందరూ లేచి నిలబడడం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం. చాలా వందనాలు, మీరు అందరూ వచ్చారు. ఈ మంచి మాటల గురించి మన మధ్యలో చాలా రోజు ప్రార్థన చేస్తాను. నేను ఆశీర్వాదం ఇస్తాను కనుక ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. వచ్చిన బిడ్డలందరూ కూడా మంచి వాక్యం విన్నారు. ఆ విన్న వాక్యానుసారంగా మనం అడుగుదాం. దేవునికి ప్రార్థన చేస్తే కలుగు ఆశీర్వాదాలు ఎన్నో. అటు ఆశీర్వాదాలు అందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించడానికి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగలనైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో మేము ఎంతగానో ఆనందించాం తండ్రి. ప్రభువా, అమూల్యమైన వర్తమానాన్ని నీ సేవకుల ద్వారా మాట్లాడే ప్రభువా, ఇంకా ఉన్నది ఉన్నట్టుగా రాజీ పడకుండా నీ వాక్యంలో అనేకమైనవి మేము తెలుసుకున్నట్లు మా హృదయాలను తెచ్చారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, ప్రార్థన మేము ఒంటరి వాళ్ళం కాదు, మేము దేవుని సన్నిధిని అనుభవిస్తాము. మేము ఒంటరిగా బాధపడకూడదు. మీరు మా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా మీరు మా పక్కనే ఉంటారు ప్రభా. మంచి ప్రార్థన ఎంత సంబంధమైనదో నీతో సహవాసం అనే మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అలాగే నాయన తండ్రి, ప్రార్థన ద్వారా సమాధానం, నాయన సమాధానం అనేది
లేకపోతే పరిశుద్ధాత్మ మమ్మల్ని ఐక్యమత్యం చేసింది ప్రభా. మళ్ళీ అనేకమైన డివిజన్స్ ఉన్నాయి, అవి బ్రేక్ అయిపోతాయి. అదే సమాధానం ఉంటే, ఆ బంధకం ఉంటే కనుక మేము ఎప్పుడు కూడా నా బంధకాన్ని ప్రార్థన ద్వారా మేము పొందుకుంటాం ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, నాయన ప్రార్థన నాయన తండ్రి ఎంతో బలమైనది ప్రభా, శక్తి గలమైనది ప్రభా, అద్భుత కార్యాలు చేయగలదు ప్రభా. మరి మేము కూడా అటువంటి ప్రార్థనా శక్తితో నిండుకున్న వారే అద్భుత కార్యాలు చేయడానికి, నీ నామంలో మహత్కరమైన కార్యాలు చేయడానికి, మరి ఆ ప్రార్థన నీతో సహవాసం ఉంటేనే, ఆ కనెక్షన్ ఉంటేనే మీరు మమ్మల్ని తెలుసు అంటారు ప్రభా. మరి ఆ ప్రార్థన కనెక్షన్ లేకపోతే మేము ఎవరో మీరు ఎరుగుని అంటారు ప్రభా. నైనా అంత మాత్రమే కాదు ప్రభా, మేము ప్రార్థన చేసినప్పుడు మీరు ఇంటర్ఫీర్ అవుతారు ప్రభా. నైనా మా విషయంలో మీరు కలగజేసుకుంటారు ప్రభా. మరి నైనా ప్రభా, మేము ఇతరుల నిమిత్తం కూడా ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నాయన తండ్రి, ఇంకనూ ప్రభా నాయన తండ్రి, మరి ప్రార్థనలో మేము ఇంకనూ తండ్రి నాయన తండ్రి ఇంకా అనేక శక్తిగల కార్యములు చేయడానికి నాయన నీ కోసం ప్రయాసపడి నాయన తండ్రి అనేక ఆత్మలు రక్షించబడడానికి నాయన నీ చిత్తం జరిగించుటకు, నీ కృపలో వర్ధిల్లుటకు ప్రభా, ఇంకనూ ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించాను ప్రభా. నాయన తండ్రి, సంఘంతో మీరు ఎంతగానో నాయన తండ్రి ప్రేమ కలిగి ఉన్నారు తండ్రి. సంఘం నుండి అనేక సేవా కార్యక్రమాలు మీరు జరిగిస్తున్నారు, అందుని బట్టి వందనాలు ప్రభా. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు సంఘాన్ని బట్టి కలిగించాను ప్రభా. ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి మీరు కృప చూపించాను ప్రభా. జరగబోయే కార్యక్రమాలంతటినీ కూడా నీ మహిమతో నింపండి ప్రభా. నాయన తండ్రి, నీకే మహిమ కలిగినట్లు నాయన తండ్రి, మీకే ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదం మీ నుండి మాకు వచ్చినట్లు మా కొరకు త్వరగా రానైన క్రీస్తు శరీరంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అనుగుణమైన సహవాసము నిత్యము సదాకాలము అందరికీ తోడై అట్టి ప్రార్థన జీవితాన్ని నేను అందరం కలిగి ఉండి దీవించబడ్డ కృపను తోడే ఉండి సాయం చేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. లైవ్ వీక్షిస్తున్న